ఆయన నా మీద కొంచెం చిరాగ్గానే ఉన్నారు. ఆ చిరాకు కోపం పెరిగి ఏదో ఒక రోజు నన్ను అపార్థం చేసుకుంటారని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చెప్పిందంతా వింటుంటే ఇది కావాలని ప్రీ ప్లాన్డ్గా చేయించారని అర్థం అవుతుందక్కా. కృష్ణ, తొందరపడకు. ఇదెవరో కావాలని చెయ్యలేదు. ఆ పూజారి గారు చెప్పింది నిజమే. అక్క, నీకు అర్థం కావట్లేదు. ఇదంతా తారగారి ప్లానే. అత్తయ్య గారి తప్పేం లేదు ఇందులో. ఆ పూజారి గారి మాటలు నేనే స్వయంగా విన్నాను. నిన్ను నమ్మించాలని అలా ప్లాన్ చేశారే. నువ్వు తొందరపడే ఈ విషయం అత్తయ్య గారిని అడగొద్దు. ఆమెకి నేను శ్రీకాంత్ సంతోషంగా ఉండడమే కావాలి. ఇదంతా ఆమె కపట ప్రేమక్క. మీరు హ్యాపీగా ఉండకూడదని కావాలని ఇలా చేస్తున్నారు. ఏంటి కృష్ణ ఆలోచిస్తున్నావు? ఏం లేదులే అక్క. నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. చెప్పనులే అక్క. అమ్మకి అస్సలు తెలియనివ్వకు. నా మాట నమ్మక్క, ఎవరికీ చెప్పను. సరే, ఆయన వచ్చేస్తుంటారు, నేను వెళ్తాను. ఉమ్. అక్క, నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆ తారగారు ఆడిస్తున్నారు. ఆ తారగారు నిన్ను నమ్మించిన నిజాన్ని అబద్ధమని నేను నిరూపిస్తాను. మీ మధ్యలో తారగారు సృష్టించబోతున్న అగాధాన్ని నేను ఆపుతాను. ఈ ప్రాణగండం డ్రామాని నేను ఛేదిస్తాను. మనం ఆర్డర్ చేసి ఎన్ని రోజులైంది? ఆ ఫర్నిచర్ స్టాక్ ఇంకా రాకపోవడం ఏంటి? మీరు ఫాలో అప్ చేయాలి కదా. నాకు పిచ్చి పిచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. ఐ వాంట్ దట్ స్టాక్ ఇమీడియట్లీ. మినిట్ బై మినిట్ ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. ఇడియట్స్. రాధా గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాకు చాలా పనుంది కృష్ణ, తర్వాత మాట్లాడతాను. రాధా గారు, చాలా అర్జెంట్ మ్యాటర్. కొత్త బ్రాంచెస్లో ఎప్పుడో ఆర్డర్ చేసిన ఫర్నిచర్ స్టాక్ ఇంతవరకు రాలేదు. అక్కడ ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నీతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటే నాకు చాలా లాస్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పేది. నా బిజినెస్ నాకంతకంటే ఇంపార్టెంట్. మీ తమ్ముడి జీవితం కంటే మీకు వ్యాపారమే ముఖ్యమా? నా తమ్ముడి జీవితమా? ఏమైంది వాడికి? మా అక్కకి శ్రీకాంత్కి పెళ్ళైతే జరిగింది, కానీ వాళ్ళు సంతోషంగా అయితే లేరు. సంతోషంగా లేరా? వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ఎవరూ పట్టించుకోకపోతే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. ఏమైంది వాళ్ళిద్దరి మధ్య? మా అక్క మీ తమ్ముడు కలిస్తే శ్రీకాంత్కి ప్రాణగండం అంట. ప్రాణగండమా? ఇదంతా నీకెవరు చెప్పారు? గుడిలో అక్క రాసి పడేసిన చీటీ నాకు దొరికింది. ఇదేంటని మా అక్కని నిలదీస్తే తనకి ప్రాణగండం అనే కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేసింది ఎవరో తెలిసింది. ఎవరు తనకి చెప్పింది? తారాగారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండవ కొడుక్కి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ముహూర్త సమయం దాటిపోయాక చేశారు. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. చెప్పలేదు. అత్తయ్య గారు చెప్పొద్దన్నారు. తారాగారా? ఆవిడ చెప్తే విష్ణు ఎలా నమ్మింది? నమ్మించారు రాధా గారు. పక్కా ప్లాన్ వేసి ఒక పూజారిని తీసుకొచ్చి తారాగారు మా అక్క నమ్మించారు. ఎందుకని ఆవిడ అలా చేసింది? ఆమెకి శ్రీకాంత్ని మా అక్క పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు మా అక్కని శ్రీకాంత్ని సంతోషంగా లేకుండా చేయాలనేదే తారాగారి పన్నాగం అనుకుంటా. పద కృష్ణ, వెంటనే వెళ్ళి విష్ణుకి ఇదంతా చెప్దాం. మా అక్క తారాగారు ఆడిన నాటకాన్ని నిజమని నమ్ముతుంది. అలా ఎలా నమ్ముతుంది? ఎందుకు నమ్మదు? మా అక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తారాగారు పూజారితో కలిసి బలంగా ప్రాణగండం గురించి చెప్పించారు. భర్తకి ప్రాణగండం అంటే ఏ భార్య అయినా ఛాన్స్ తీసుకోదు కదా రాధగారు. విష్ణుకి శ్రీకాంత్కి నిజం తెలిసేలా చేసి వాళ్ళకి తారాగారి కుట్రని బయటపెట్టడం ఎలా? ఆ పూజారిని పట్టుకుని అతని పని పడితే కానీ నిజం బయటికి రాదు. అతను ఎక్కడుంటాడు? అతను అమ్మవారి ఆలయంలోనే పూజారిగా చేస్తున్నట్టున్నారు.
ఎందుకంటే అక్క పూజారితో టెన్షన్గా మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యాను. అప్పుడు నాకు ఈ చీటీ దొరికింది. అయితే ఆ పూజారి దగ్గరికి వెళ్దాం పదా. పదండి రాధగారు. ఇదే పూజారి గారి ఇల్లు. పూజారి గారు పడుకున్నట్టున్నారు. పూజారి గారు పడుకునున్నారు. అతని చేత నిజం చెప్పించే ప్లాన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఈ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందు ప్లాన్ చెప్పండి రాధగారు. పర్ఫెక్ట్ కాదు నేను చెప్తా. ఇప్పుడు లోపల పడుకుని ఉన్నారు కదా, ఎలా ఉంది? నాకెందుకో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదోనని డౌట్గా ఉంది. అయితే నువ్వే వెళ్ళి పడుకునున్న పూజారి గారిని మెల్లిగా లేపి, మీరు మా అక్కకి ప్రాణగండం ఉందని చెప్పారు కదా, నిజంగా ఉందా లేదా అని అడుగు. అప్పుడు ఆ పూజారి నీ ధైర్యాన్ని నీ బలాన్ని చూసి భయపడి నిజం చెప్తాడు. నేను వెళ్తాను. ఏ రాధగారు, చెయ్యి వదులు, నేను వెళ్తాను. అంత కోపం ఏంటి రాధగారు? నీకు ఐడియాస్ రావు. మంచి ఐడియా ఇచ్చేవాళ్ళని నీ అనుమానాలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కోపం రాదా? సారీ రాధగారు, అన్నీ ఆలోచించుకునే కదా ఏ ప్లాన్ అయినా ఎగ్జిక్యూషన్ చేయాలి. నువ్వు ఆలోచించట్లేదు కదా, నీ పిచ్చి అనుమానాలతో ఎదుటివాడి ప్లాన్స్ని కూడా అవమానిస్తున్నావు. సారీ, క్షమించండి. మీరు హర్ట్ అయితే ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు చెప్పిన ప్లానే గొప్పగా ఉంది. నా ఆలోచనలు గొప్పగానే ఉంటాయి. అలాగే సార్, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఓకేనా? బలవంతం ఏమీ లేదు. అంతకంటే బెటర్ ఐడియా నీకేమైనా వస్తే చెప్పు, అదే ఫాలో అవుదాం. నాకే ప్లాను ఏ ఐడియా రాలేదు రాధగారు. మీ ప్లానే ఫైనల్. ఏదో జస్ట్ ఒక మాట అన్న పాపానికి నన్ను ఇంతలా టార్చర్ పెట్టాలా? నేను టార్చర్ పెడుతున్నానా? సూపర్ ప్లాన్ ఆలోచించి చెప్తే శభాష్ అనాల్సింది పోయి వర్కౌట్ అవుద్దా, నాకు నమ్మకం లేదు అంటే ఎలా ఉంటుంది? సారీ రాధగారు, ఇంకా ప్లాన్ అమలు చేద్దామా? పద. పద మెల్లిగా. ఈ టైంలో గంటలు మోగుతున్నాయి. బయటికి రా. అమ్మా 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 అమ్మా. రెడీనా? 3, 2,
1 go. రెడీనా? 1 2 3. పద వెళ్దాం. ఎవరు లేరు. ఎక్కడి నుంచి పడుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అయ్యో, ఏటిది? పసుపు, కుంకుమ, వేపాకులు, ఇదంతా అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. అంటే అమ్మవారే నాపై కోపగించుకుని ఇలా హెచ్చరిస్తున్నారా? అమ్మలగన్నమ్మా, ఏమిటమ్మా ఈ లీల? నేను ఏం పాపం చేశాను తల్లి, ఇలా నన్ను హెచ్చరిస్తున్నావు? నువ్వే తప్పు చేయలేదా? అమ్మా తల్లి, ఆ ముగ్ధ మనోహరమైన కంఠం నీదా తల్లి? దీనుండి పాపాత్ముండి ఈ భక్తుణ్ణి కరుణించి నీ గొంతు వినే పుణ్యం కల్పించావా తల్లి? అమ్మా, నువ్వు కాబల జీవితంలో లేనిపోని అడ్డుగోడలు సృష్టించావు. అమ్మా, అమ్మా, ఆమె కాపురానికి నీ మాటలే సంతోషం లేకుండా చేస్తున్నాయి. అమ్మా, నన్ను క్షమించు తల్లి. అమ్మా మాతా, అమ్మా, అమ్మా తల్లి, నిజమేనమ్మా, నేను ఒక మహాపాపిని. సొమ్ము కాసిపడి పాపాత్ముడయ్యానమ్మా, దాంట్లో భాగం అయ్యాను. నేను మహాపాపం చేశానమ్మా. రాధగారు, ఈ ముక్కు పుడక కొంచెం పెట్టరా? నేను నీకు ముక్కు పుడక పెట్టాలా? ఈ ప్లాన్ మీదే కదా? అయితే మాత్రం త్వరగా వెళ్ళాలి లోపలికి.
అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. పెట్టండి. అమ్మవారి గెటప్లో ఎలా ఉన్నాను రాధా గారు? ఒక పని చెయ్యి, ఇది అమ్మవారి వేషం అని చెప్పి ఒక బోర్డు మెల్లో వేసుకుని బయటికి వెళ్ళు. అమ్మవారి వేషంలో నేను బాగున్నానని మీకు కుళ్ళు. తొందరగా వెళ్ళు. సరే సరే, ఎఫెక్ట్లన్నీ రెడీ చేసుకోండి. ఉమ్. అమ్మా ఉమ్. ఉమ్. భక్త, ఆ? అమ్మా, ఈ పాపాత్ముడిని కరుణించి నీ సాక్షాత్కారం, నీ అవతారం చూసే అదృష్టాన్ని ఈ భక్తునికి కరుణించావా అమ్మా? నిన్ను కరుణించి నీకు దర్శనమివ్వలేదురా మూర్ఖుడా. అమ్మా, నీ పాపం వల్ల నా భక్తురాలు బాధలు అనుభవిస్తుందని నీ ముందు ప్రత్యక్షమయ్యాను. అమ్మా, ఈ పాపిని క్షమించమ్మా. నీతి నిజాయితీల్ని మరిచిన నిన్నెలా క్షమిస్తాన్రా? అడ్డమైన డబ్బు కోసం నీచమైన పనులు చేసే నువ్వు నాకు పూజలు చేయడానికి అర్హుడవే కాదు. అంత మాట అనకు తల్లి, నీవే మా ఎలవేల్పమ్మా. నిజంగా నువ్వు నా భక్తుడవే అయితే నువ్వు చేసిన పాపాన్ని నువ్వే సరిదిద్దుకో. అమ్మా, ఒక్క అవకాశం ఇయ్యమ్మా. నా తప్పును నేను సరిదిద్దుకుంటానమ్మా. ఆ అమ్మాయి జీవితంలో సంతోషం ఉండేలా చేస్తాను తల్లి. అలా చేస్తే నేను నిన్ను క్షమిస్తానురా. అమ్మా, లేకుంటే నేను నిన్ను భయంకరంగా శిక్షిస్తాను. అమ్మా, రేపే నా పాపాన్ని కడుక్కుంటాను తల్లి. దయచేసి ఈ అల్పుణ్ణి క్షమించమ్మా, క్షమించు తల్లి. అమ్మా, 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 రేపే నా పాప ప్రక్షాళన చేసుకుంటాడు తల్లి. నీ అనుగ్రహాన్ని పొందుతాను తల్లి. అమ్మా, జగన్మాత. రారా. సూపర్. రా. ఇదిగో అయ్యటి. ఏంటే ఇంకా రెడీ అవ్వలేదా? నిద్రమోహంతో ఉన్నావు. త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి కదా. అలాగే అమ్మా. అవును, శివ ఏది? ఏమోనమ్మా. వెళ్ళు. ఎప్పుడు నిద్రమోహమే. అమ్మా, కృష్ణ రారా. అక్కెలా ఉంది కృష్ణ? అక్కడంతా బానే ఉంది కదా? అంతా సర్దుకున్నట్టేనా? లేదు నాన్న,
అదేంటి అలా అంటున్నావు? ఇంకేమనాలమ్మా, త్వరలో అక్క సంసారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఎవరే నా కూతురి కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది? చెప్పవే. తారా గారు